గురుగారు ముందుగా మనకి మన ప్రధాని మోదీ గారి జాతకం గురించి మాట్లాడుకుందాం. మోదీ గారి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 17 సెప్టెంబర్ 1950. ఇక్కడ మీరు ఇందాక చెప్పినట్టు ఈ పార్వతీదేవి శాపం 70% అని ఉంది కదా, అదొకప్పుడు ఉన్నప్పటికీను మనకు దొరికే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాని యాక్యురసీ కూడా సపోజ్ మీరు చెప్పారు ఇందాక 17 సెప్టెంబర్ 1950 ఏది మోడీ గారి డేట్ ఆఫ్ బర్త్. టైమ్ ఆఫ్ బర్త్ లేదు. మనకు సూర్యమానం ప్రకారంగా చూసుకుంటే లగ్నం చాలా ఇంపార్టెంట్ అండి. చంద్రమానం కూడా ఈ లగ్నాన్ని బట్టి సపోజ్ పొద్దున మార్నింగ్ టైం అనుకోండి, లగ్నం ఒక తీరు ఉంటుంది, రాశి ఒకటి ఉంది, రాశి మారచ్చు యాజ్ డే పాస్ అయ్యేపటికి. సో ఆ యాక్యురసీ కూడా తక్కువ ఉంటుంది. ఇది కాకుండా ప్రశ్నశాస్త్రం అని ఒకటి ఉందండి, అందరూ ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ బేస్గా తీసుకోకుండా దాన్ని ఇంకో పద్ధతిలో దాన్ని చూస్తారు. బట్ స్టిల్ అందరి యాంగ్జైటీ ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి మోస్ట్లీ అందరూ దీని గురించి మాట్లాడతారు, మోడీ గారి గురించి, చంద్రబాబు గారి గురించి, లేదా ఇక్కడ రేవంత్ గారి గురించి మాట్లాడతారు కాబట్టి. సో ఇది మీరు అడిగిన క్వశ్చన్ నాకేం కొత్త కాదు, ప్రతి ఇంటర్వ్యూలో అందరూ ఇదే అడుగుతారు. కాకపోతే 17 సెప్టెంబర్ 1950 అన్న దాన్ని బేస్ చేసుకుంటే నేను 11 AM అన్నట్టుగా తీసుకున్నాను, బికాస్ టైమింగ్ ఏం లేదు కాబట్టి. అలా చేస్తే అనురాధ నక్షత్రం వస్తుందండి మోదీ గారిది. కానీ చాలా ఇంటర్వ్యూలో చూస్తుంటే వృశ్చిక నక్షత్రం అని కొన్నారు అని అన్నారు. ఆ డిఫరెన్స్ ఎలా వచ్చిందో తెలియదు. సరే, ఈ నేను చెప్పిన అనురాధ నక్షత్రాన్ని బేస్ చేసుకున్నా సరే వారికి వచ్చి వృశ్చిక రాశి వస్తుంది. లగ్నం కూడా ఆ టైం వృశ్చికంలో తీసుకుంటున్నాను. అంటే అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం కింద తీసుకుంటున్నాను. వారి దశమ స్థానం వస్తాయి శుక్రుడు, శని. సో ప్రస్తుతానికి వారు 11వ స్థానం, దశమ స్థానంలో శుక్రుడు, శని, దశమ స్థానంలో సూర్యుడు, కేతు, బుధుడు ఉన్నారు. కాబట్టి వారికి ఇప్పుడు నడుస్తున్నది కుజమహాదశ నడుస్తుంది. సో వారికి 11వ స్థానంలో కుజుడు, దశమ స్థానంలో శుక్రుడు, శని. ఇక్కడ ఎటువంటి లగ్నంలో కుజుడు ఉన్నాడు, లగ్నంలో కుజుడు, చంద్రుడు ఉన్నాడు. వారి దశమ స్థానం 11వ స్థానంలో ఉంది. కాబట్టి వారు నడిచే కుజ మహాదశ నడుస్తుంది. సో వారికి ఇంకొక టర్మ్ ఈజీగా గెలవడానికి ఉంది. ఇది అస్ట్రాలజికల్గా చెప్పాల్సిన అవసరం లేదు, అనలైజ్ చేస్తే, పొలిటికల్ అనలైజ్ చేస్తే కూడా అదే ఉంది. దీనికి ఇంత అస్ట్రాలజికల్ క్యాలిక్యులేషన్ అవసరం లేదు. కాకపోతే అస్ట్రాలజీ బేస్ చేసుకుంటే వారు అనుకున్నట్టు 400 సీట్స్ కావాలి లేదా 3 సీట్స్, అది టచ్ అవ్వడం అన్నది కొంచెం కష్టం అండి. అంటే ముఖ్యంగా అందరూ అంటూ ఉంటారు, మోడీ గారి విషయంలో అందరూ అనుకునేది ఏంటంటే అనురాధ నక్షత్రం అనేసరికి కూడా అందరికీ అనురాధ నక్షత్రం చాలా పీచ్లో ఉంటుంది, ఒక మంచి నక్షత్రం అనురాధ నక్షత్రం, ఒక శాంతి నక్షత్రం అని కూడా చెప్పుకుంటూ వస్తారు. ఇక ఈ వేలో మన ప్రధాని మోదీ గారి నక్షత్రం కూడా అది అవ్వడం, ఆయన ఫర్దర్గా కూడా గెలుస్తారు అనే అంటే చాలా మంది జనాల్లో ఇప్పుడు ఒక నమ్మకానికి కారణం అయిందనుకోవచ్చా? అదొకటి ఉంది. పైగా దీన్ని అస్ట్రాలజికల్ క్యాల్కులేషన్ రాకముందే పొలిటికల్ అనాలిసిస్ అని కొంచెం ఉంటుంది. వాళ్ళు చేసే గవర్నమెంట్ కానీ గవర్నెన్స్ కానివ్వండి, ఇన్ని రోజుల నుంచి ఇలా చేస్తున్నారు కాబట్టి ఇప్పటివరకు ఎక్కడ ఏ నెగిటివ్ పాయింట్ అయితే లేదు. అంటే మీరు జాతకాన్ని పక్కన పెట్టి అనాలిసిస్ చేసినా కూడా మోడీ గారి ప్రభుత్వమే వస్తుంది. కానీ అనుకున్న సీట్లు అనుకున్నంత వరకు రావాలని మనం ఆశించుకున్నప్పటికీ మనకు ఇష్టం కాబట్టి అయినా సరే, కాకపోతే అక్కడ కొంచెం ప్రత్యర్థుల బలం కూడా పెరిగేటట్టు కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ మనకి ప్రియాంక గాంధీ గారి కొంచెం డీటెయిల్స్ కూడా ఉన్నాయి, ఒకరు రాహుల్ గాంధీ డీటెయిల్స్ కూడా ఇస్తున్నారు. సో అక్కడున్న ఒపోజిషన్ వాళ్ళందరిది కొంచెం అంటే కంపేర్ చేసుకుంటే వాళ్ళందరూ పిఎం కాకపోయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న దాంట్లో నెక్స్ట్ బాగున్నది ప్రియాంక గాంధీ గారిది బాగున్నది. సో మనకు ప్రియాంక గాంధీ గారి ఒక డేట్ ఆఫ్ బర్త్ 12/1/1972 దొరుకుతుంది. అది కూడా అనురాధ నక్షత్రమే దొరుకుతుంది మనకు. అలానే అనురాధ నక్షత్రం ఉన్న వాళ్ళందరికీ ఒకేలా ఉంటుందా అంటే అది మనం చెప్పలేదు కదా. అట్లా కదా, మరి రాజయోగం అన్నది ఒకటి ఉంటే, రాజయోగం మీరు ఓన్లీ ఒక ప్రైమ్ మినిస్టర్ని తీసుకొని లేదు, ఎమ్మెల్యే అయినా రాజయోగమే, ఎంపీ అయినా రాజయోగమే. సో మనం ఆర్డర్స్ ఎవరైనా తీసుకుంటారు అంత ఒక స్టేజ్లో ఉంటే అది రాజయోగమే. కానీ డిగ్రీని బట్టి చెప్పొచ్చు. కానీ వాళ్ళు ఉన్న పరంగా కనుక చేస్తే వాళ్ళకి ఇప్పుడు ఉన్నదానికనే కొన్ని సీట్స్ పెరుగుతాయి. వాళ్ళు పిఎం కాకపోవచ్చు, వాళ్ళ పార్టీ పవర్లోకి రాకపోవచ్చు, కానీ సీట్స్ అయితే పెరుగుతాయి.